మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? యా షూర్. ఓకే. బాయిల్డ్ పొటాటో, ఓకే. బాయిల్డ్ ఎగ్స్, ఓకే. శనగపిండి, ఆనియన్స్, ఓకే. పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఓకే. కొంచెం గరం మసాలా, ఓకే. సాల్ట్, కారం, కొత్తిమీర, పసుపు ఓకే. అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్. ఓకే అండి. మరి మన ప్రాసెస్ ఏంటి, స్టార్ట్ చేసేద్దామా అయితే? షూర్. మనం స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ పొటాటోస్ ని స్మాష్ చేసుకుందాం. ఒక బౌల్లోకి పొటాటోస్ తీసుకొని స్మాష్ చేసుకుందాం. ఓకే. సో ఈ రెసిపీ ఏంటండి, అంటే మీరు ప్రయోగమా రెసిపీ లేకపోతే ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? నార్మల్గా అంటే లిటిల్ బిట్ ఆఫ్ బయట ఏంటంటే బయటది మీ ప్రయోగం రెండు మిక్సా? బయట ఏంటంటే కోటింగ్ ఓన్లీ మనకి సింగిల్ లేయర్గా ఓన్లీ పిండి మాత్రమే ఉంటుంది. సో దాంట్లో కొంచెం ఆలు అవన్నీ మిక్స్ చేసి మీ స్టైల్ మీ సిగ్నేచర్ అక్కడ పెట్టారు. సో మ్యాష్డ్ పొటాటోస్లో ఫస్ట్ మనం పచ్చిమిర్చి కొంచెం, ఓకే, కొంచెం కారం, ఓకే, పసుపు, ఓకే, సాల్ట్. ఓకే. సో కారం మనకి నచ్చినంత, అంటే లైక్ మరి మనకి ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అంతే. ఓకే. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. జనరల్గా ఈ కర్రీ మనకి పానీపూరీస్లో ఉంటుంది కాంబినేషన్. అవును. సో ఇది మనము ఎగ్ని మధ్యలో పెట్టి కోట్ చేద్దాం. దీంట్లో కొన్ని చాప్డ్ ఆనియన్స్, ఓకే, దీన్ని ఎగ్తో స్టఫ్ చేద్దాం. ఓకే. ఇది పక్కన పెట్టుకున్నాం, అన్నీ చేస్తాం. ఓకే. సో ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుంటే ఆయిల్ బాయిల్ అవుతుంది. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీకు మ్యారేజ్ అయ్యి? 2 years. 2 years. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ ఎంప్లాయీ. సో మీ ప్రాపర్ అయితే బోర్బండనా, లైక్ మీ హస్బెండ్ వాళ్ళ? హస్బెండ్ది బోర్బండ, మాది మల్కాజ్గిరి. ఓకే. సో మీ మ్యారేజ్ అయ్యే టైంకి అయితే మీకు వంటలు బాగానే వచ్చా? మ్యారేజ్ అయ్యాక మరి మీ పెళ్లి చూపుల్లో అడుగుతారు కదండి, అప్పుడు చెప్పాలి కదా వచ్చని. మీ మమ్మీ ఏం చేసి పెట్టినా అది మా అమ్మాయి చేసిందని అబద్ధం చెప్పి మీరు కూడా అవును నేనే చేశాను గురుకుతారా? అంతే. మరి నిజం తెలుసుకున్నాక మీ హస్బెండ్ ఏమనలేదా మిమ్మల్ని? అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు, యూట్యూబ్ చేసి మేనేజ్ చేసి ఈలోగా మేనేజ్ చేస్తారనమాట. సో ఇలా మా షో చూస్తే హ్యాపీగా మేనేజ్ చేసేయచ్చు కదా. రెగ్యులర్ రెసిపీసే కాదు, స్పెషల్ రెసిపీస్ కూడా చేస్తూ ఇంకా చూసి కాపీ కొట్టి అని ఏ చేశాను చెప్పి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేశారు కదా. స్టఫింగ్ అయితే అయిపోయింది, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఇది శనగపిండిలో కోట్ చేసి ఫ్రై చేద్దాం. ఓకే. ఓకే. మనకి రెగ్యులర్ బజ్జీస్ ఎలా వేస్తాము అంతే. ఓకే అండి. సో ఫస్ట్ శనగపిండి ఒక బౌల్లో తీసుకుంటాం. ఓకే. కొంచెం సాల్ట్, ఓకే, లిటిల్ బిట్ కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. సో అది ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఓకే.
ఇది ఎప్పుడు ట్రై చేశారండి ఫస్ట్ ఈ రెసిపీని? వీక్ బ్యాక్ బాగా వచ్చింది కాబట్టి ట్రై చేస్తాను. ఓకే. మీ హస్బెండ్కి పెట్టారా? ఏమన్నారు? బాగుందన్నారు అందరు. నెక్స్ట్ ఇది జస్ట్ దీంట్లో కోట్ చేసి యా. ఫ్రై చేసుకో. ఓకే. ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. ఓకే. సో రెండు వైపులా బాగా కాలేలాగా. మంచిగా మనకి స్ట్రీట్ సైడ్ బండి మీద వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అలా వస్తుంది మంచిగా. చాలా ప్రొఫెషనల్ గా వేస్తున్నారు బజ్జీలు, బాగా నేర్చుకున్నట్టున్నారు కదా. ఎప్పుడు కాల్చుకోలేదా ఇంట్లో? లేదు. అసలు పెళ్ళికి ముందు వరకు అసలు వంటగదిలోకి వెళ్ళి వంట చేసే అది లేనప్పుడు ఎప్పుడు కాల్చుకోవడం స్టార్టింగ్ డేస్ లో అయ్యింది, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. అది చూస్తున్నా, అర్థమవుతుంది. బజ్జీలు వేసే విధానంలోనే అర్థమవుతుంది బాగా ప్రొఫెషనల్ అయిపోయారని. అది తీసుకున్నాను. ఓకే అండి. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే. సో ఇప్పుడు వాటిని హాఫ్ చేసుకుంటామా? ఆఫ్ చేసుకున్నాం. జస్ట్ కొంచెం కొరియాండర్. ఓకే. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. చూడ్డానికి అయితే యమ్మీగా ఉంది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, కారం, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప వేసి స్మాష్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కట్ చేసిన ఎగ్ తీసుకొని దాని చుట్టూ ఈ మిశ్రమాన్ని అప్లై చేసి శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే.